శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు ప్రత్యేకంగా మనం మకర రాశి వారికి సెప్టెంబర్ 2025 ఒకటవ తేదీ నుండి ఏ విధంగా ఉండబోతుందో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఈరోజు సోమవారం శనిగ్రహ ప్రభావం మరియు చంద్రగ్రహ చంద్రస్థానం కారణంగా మకర రాశి వారికి ఒక కీలకమైనటువంటి రోజు అవుతుంది. ఈరోజు ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబ పరంగా, వృత్తిపరంగా, రియల్ ఎస్టేట్ రంగ పరంగా, అలాగే రాజకీయ పరంగా, విదేశీ అవకాశాలు ప్రతి రంగంలోనూ మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన జరిగే రోజు. మీ యొక్క జీవితానికి ప్రత్యేకంగా మలుపు తిప్పబోతుంది. అయితే అది ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో అర్థమవుతుంది. మరి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు వస్తారు. మకర రాశి అనేది రాశి చక్రంలో 10వ రాశిగా ఉంటుంది. ఈ 10వ రాశి అయినటువంటి మకర రాశి వారు ప్రత్యేకమైనటువంటి ప్రాక్టికల్ ఆలోచన కలిగిన వారు. కలల కన్నా వాటిని నిజం చేసే దారిలోనే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. పని పట్ల కట్టుబాటు ఉంటుంది. బాధ్యత ఎప్పుడూ కూడా సీరియస్‌గా తీసుకుంటారు. అలాగే ఫలితం ఆలస్యమైనా ఎదురు చూడగల శక్తి వీరిలో ఉంటుంది. డబ్బు, స్థిరత్వం, కుటుంబం వీటిని కాపాడుకోవడమే వీరి యొక్క ప్రధానమైనటువంటి లక్షణంగా ఉంటుంది. మాట తక్కువ, పని ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా మాట్లాడరు. కానీ చేసిన పనిలో తమ యొక్క విలువను నిరూపించుకుంటూ ఉంటారు. వీరికి గౌరవం గౌరవం పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. సమాజంలో తమ ప్రతిష్ట, తమ పేరు పోకుండా చూసుకుంటూ ఉంటారు. వీరికి కొత్త వ్యక్తులపై సులభంగా నమ్మకం పెట్టుకోరు. కాస్త అనుమానంగా ఉంటుంది. ఒకసారి నమ్మితే మాత్రం పూర్తిగా జీవితాంతం ఉంటారు. ప్రత్యేకంగా చెప్పాలంటే వీరికుండే ప్రాక్టికల్ ఆలోచన కావచ్చు, వీరికి పని పట్ల కట్టుబాటు కావచ్చు, సహనం కావచ్చు, భద్రతా భావన కావచ్చు, మాట ఎక్కువగా మాట తక్కువగా, పని ఎక్కువగా ఉండడం కావచ్చు, గౌరవం పట్ల శ్రద్ధ కావచ్చు, వీరికుండే ప్రత్యేకమైనటువంటి అనుమానం అనే కోణం. అంటే ఇది చాలా ముఖ్యమైనది. అనుమానం అంటే ఏదో భార్య మీదో లేదా భర్త మీదో కలిగేటువంటి ఒక అనుమానం అనేది కాదండి ఇక్కడ. అనుమానం అంటే ప్రత్యేకంగా క్షుణ్ణంగా పరిశీలించి, ఆ వ్యక్తులు రాంగాల్నే వారి మీద నమ్మకం పెట్టుకొని, వారితో వెంటనే స్నేహం చేసి, వాళ్ళతో కలిసిపోవాలనుకునే వ్యక్తిత్వం కలిగిన వారు కాదు. ఏంటంటే వీరికి ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. వీరు ప్రత్యేకంగా ఒకరి మీద నమ్మకం పెట్టుకోరు. నమ్మకం పెట్టుకున్నారంటే మాత్రం ఒకసారి నమ్మకం పెడితే మాత్రం జీవితాంతం వారికి ప్రత్యేకంగా గౌరవించేటువంటి స్థానంలో ఉంటారు. మొత్తం మీద మకర రాశి వారు సైలెంట్, స్ట్రాంగ్ టైప్. బయటకు కూల్‌గా కనిపించినా లోపల చాలా బలంగా క్రమశిక్షణతో లక్ష్యం మీద దృష్టి పెట్టి ముందుకు సాగేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు కాబట్టి, ఇలాంటి వ్యక్తులకు ఈరోజు సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం ఏ విధంగా ఉండబోతుంది? ప్రతి రంగంలో ఉండేటువంటి విషయాలను సమగ్ర దృశ్యంతో చూద్దాం. మకర రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాల రోజు. ఉదయం కొంత ఒత్తిడి ప్రారంభం కావచ్చు. కానీ మీ సహనం, క్రమశిక్షణ వల్ల ఈ సమస్య క్రమంగా సర్దుబాటు అవుతుంది. మధ్యాహ్నం తర్వాత ఒక శుభవార్త రావచ్చు. అది మీ జీవితంలో ఆర్థికం లేదా కుటుంబానికి సంబంధించింది కావచ్చు. సాయంత్రం నమ్మకానికి మీరు ఆత్మవిశ్వాసంతో నిండిపోతారు. ఈరోజు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు జీవితంపై కొత్త దారిని కూడా చూపుతుంది. అలాగే కుటుంబ విషయంలో కుటుంబంలో ఈరోజు సమతుల్యం అవసరం. పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామి చిన్నపాటి అపార్థాలు రావచ్చు కానీ, మీ ఓర్పుతో వ్యవహరిస్తే అవి త్వరగానే కరిగిపోతాయి. పిల్లల విషయంలో ఒక శుభవార్త రావచ్చు. వారి చదువులు, ప్రతిభ లేదా సాధన పట్ల మీకు గర్వం కూడా పెరుగుతుంది. సాయంత్రం ఒక కుటుంబ సమావేశం కలయిక జరగవచ్చు. ఇది మానసిక ఆనందాన్ని ఇస్తుంది. మీ కుటుంబంలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుందని చెప్పవచ్చు. అలాగే ఈరోజు ఆర్థిక విషయాల్లో మకర రాశి వారికి ఈరోజు స్థిరత ఉంటుంది. కానీ కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు. ఉదయం పాత బకాయిలు చెల్లించవలసిన పరిస్థితి ఉంటుంది. మధ్యాహ్నం సమయానికి ఒక కొత్త ఆదాయం లేదా ఆర్థిక సహాయం కూడా రావచ్చు. పెట్టుబడుల విషయంలో
కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగాల్లో తొందరపడకండి. కానీ దీర్ఘకాలిక పెట్టుబడులు ఈరోజు ప్రారంభిస్తే భవిష్యత్తులో లాభదాయకంగా మారేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఈరోజు శ్రద్ధ వహించాలి. శనిగ్రహ ప్రభావం కారణంగా మోకాళ్ళు, వెన్నెముక, నడుము నొప్పి వంటి సమస్యలు రావచ్చు. తినే ఆహారం మీద శ్రద్ధ వహించాలి. ధ్యానము, యోగా, తేలికపాటి వ్యాయామం కూడా మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. మానసికంగా మీరు బలంగా ఉండడానికి ఆవేశం లేదా కోపం మీ యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేయకుండా జాగ్రత్త వహించాలి. ఈరోజు ప్రత్యేకంగా చెప్పాలంటే వృత్తిలో, ఉద్యోగంలో ఉద్యోగస్తులకు ఈరోజు కొత్త అవకాశాలు వస్తాయి. మీ యొక్క కృషిని పై అధికారులు గమనిస్తారు. అలాగే మీ యొక్క కృషిని గౌరవిస్తారు, గుర్తిస్తారు, ప్రశంసిస్తారు. కొత్త బాధ్యతలు రావచ్చు. వాటిని సవాల్‌గా స్వీకరిస్తే భవిష్యత్తులో మంచి ప్రమోషన్‌లు స్వీకరించడానికి అవి దారితీస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక శుభవార్త రానుంది. కానీ ఒక సహోద్యోగితో చిన్నపాటి వాదన రావచ్చు. వాటి ద్వారా పెద్ద సమస్యగా కూడా మార్చుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు మీరు ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు కూడా. ఈరోజు వ్యాపారము, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, వ్యాపారం చేసే మకర రాశి వారికి ఈరోజు శుభప్రదమైన రోజు. కొత్త కస్టమర్లు రావచ్చు. పాత బకాయిలు తిరిగి రావచ్చు. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది మంచి సమయం. ఒక పాత డీల్ ఈరోజు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అయినా డాక్యుమెంట్లు జాగ్రత్తగా పరిశీలించాలి. సాయంత్రం సమయానికి వ్యాపార లాభాలు కూడా పెరుగుతాయి. ఈరోజు రాజకీయ పరంగా చూస్తే, రాజకీయాల్లో ఉన్నవారికి, మకర రాశి వారికి ఈరోజు ఒక కీలకమైనటువంటి రోజుగా మారుతుంది. మీ మాట ప్రజల్లో మద్దతు పెరుగుతుంది. మధ్యాహ్నం ఒక కీలకమైన వ్యక్తితో భేటీ జరగవచ్చు. ఇది భవిష్యత్తులో మీ కెరియర్ మలుపు తిప్పే అవకాశం ఉంది. సాయంత్రం మీ పట్ల వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మీ మాటలు అంగీకరిస్తారు. అలాగే విదేశీ రంగాల్లోకి వెళ్ళాలనుకున్న వారికి, విదేశాల్లోకి వెళ్ళాలనుకున్న వారికి, వారికి ప్రయాణాల గురించి చూస్తే, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారికి శుభవార్త రానుంది. వీసా, ఉద్యోగం లేదా ఉద్యోగ విదేశీ చదువుల విషయంలో ఒక పాజిటివ్ అప్రూవల్ రావచ్చు. ప్రయాణం చేసే వారికి అనుకోని ఆలస్యం ఉండవచ్చు కానీ, చివరికి ప్రయాణం విజయవంతం అవుతుంది. కొందరికి ఆధ్యాత్మిక ప్రయాణం చేసే అవకాశం కూడా దక్కబోతుంది. మరికొన్ని ఇతర రంగాల్లో వారికి, విద్యార్థులకు ఈరోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో మీ యొక్క ప్రతిభను బయటపడుతుంది. కళాకారులు, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. పిల్లల విషయంలో శుభవార్త వింటారు. అలాగే వ్యవసాయం చేసేవారికి వర్షపాతం లేదా సహజ సిద్ధ పరిస్థితుల వలన కలిగే ప్రయోజనం కూడా ప్రధానంగా కలగబోతుంది. ఈరోజు ప్రత్యేకంగా కొన్ని కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. మకర రాశి వారికి ఈరోజు జరగబోయే సంఘటన అనుకోని ఆహ్వానం. ఇది ఒక సమావేశం కావచ్చు, ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదా ఒక లేఖ కావచ్చు. ఈ సంఘటన మీ జీవితానికి కొత్త దారిని చూపుతుంది. ఉద్యోగస్తులకు ఇది విదేశీ అవకాశం అయి ఉండవచ్చు. వ్యాపారవేత్తలకు ఇదొక పెద్ద కాంట్రాక్ట్ అయి ఉండవచ్చు. రాజకీయాల్లో ఉన్నవారికి కీలకమైనటువంటి మద్దతు లేదా కీలకమైనటువంటి ఒక పదవి కూడా కావచ్చు. మొత్తం మీద ఈ సంఘటన మకర రాశి వారి యొక్క భవిష్యత్తుని పూర్తిగా మలుపు తిప్పబోతుంది. ఈరోజు జరిగే ఈ యొక్క సంఘటన వలన మీకు ప్రత్యేకమైన గుర్తింపు కావచ్చు, మీకు మానసిక ప్రశాంతత కావచ్చు, అన్నీ కూడా ప్రత్యేకంగా లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే అందుకే మకర రాశి వారికి 2025 సెప్టెంబర్ 1వ తేదీ మొదట కొంత ఒత్తిడులతో ప్రారంభమైన చివరికి విజయాన్ని అందించే కొత్త దారులు ఒక ప్రత్యేకమైన సంఘటన ద్వారా మలుపు తిప్పే రోజుగా మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి. అలాగే మీ యొక్క మకర రాశి స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు ప్రతిరోజు కూడా మన ఛానల్‌లో ప్రత్యేకంగా వీడియోల ద్వారా చెప్పడం జరుగుతుంది. మీకు జరగబోయే ముఖ్యమైనటువంటి విషయాలు మేము ప్రత్యేకంగా ప్రతిరోజు ముందుగా చెప్పడం జరుగుతుంది. రేపేం జరుగుతుందనే విషయాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మరి ఈరోజు జరిగే ప్రత్యేకమైనటువంటి విషయాలు మీకు మరింత ఆనందాన్ని కలిగించాలని, మీలో మరింత ఆధ్యాత్మిక శక్తి పెరగాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ వీడియో ఇంతవరకే. ఇక సెలవు తీసుకుంటూ స్వస్తి. మరొక వీడియోతో మీ ముందుకొస్తాం. ధన్యవాదాలు.